ఇదైతే నాది రెండవసారండి. 7 శనివారాల వ్రతం కంప్లీట్ చేసుకొని ముడుపు అయితే అప్పజెప్పడము. ఇంకా మొన్న ఏప్రిల్‌లో అయితే ఫస్ట్ టైమ్ చెప్పినాను. ఇంకా ఇదైతే సెకండ్ టైమ్ అండి. ఇంకా స్వామి దయ వల్ల నేను 2 సార్లు చేసుకున్నాను ఇప్పటికి 7 శనివారాల వ్రతము. ఇంకా మేము మధ్యాహ్నం అయితే లంచ్ చేసేసుకొని 12:30కి అయితే ఎంటర్ అయినామండి 300 లైను. అసలు ఎంత పబ్లిక్ అంటే ఒక 7 అవర్స్ అయితే టైం పట్టిందండి. ఇంకా నైట్ అయిపోయింది మేము బయటికొచ్చేవరకి. ఇంకా ముందుగానే అయితే వరాహస్వామి దర్శనం చేసుకున్నామండి. అదైతే 1½ అవర్ టైం పట్టింది. ఇంకా స్వామివారి దర్శనానికైతే 7 అవర్స్ పట్టిందండి. ఇంకా నెక్స్ట్ డే అయితే తిరుచానూరు పద్మావతి టెంపుల్‌కైతే పోయినామండి. ఇంకా అక్కడ పుష్కరిణిలో స్నానం చేసేసి ఇక్కడ లక్ష్మీదేవివి 24 నేమ్స్ ఉన్నాయి చూడండి. అవైతే చదువుకున్నాను నేను అక్కడ కూర్చొని. ఇంకా అక్కడ గూడా అన్నదానం అయితే చేస్తున్నారండి. ఇంకా అన్నప్రసాదం అయితే తీసుకొని, ఇంకా అక్కడి నుంచి అయితే గోవిందరాజ్ టెంపుల్‌కైతే పోయినామండి. ఇంకా గోవిందరాజ్ టెంపుల్ అయితే అసలు ఎంత బ్యూటిఫుల్‌గా ఉందంటే, అసలు నేనెప్పుడు 20 ఇయర్స్ కింద పోయినా అండి. ఇంకా మళ్ళీ ఇప్పుడే అండి పోవడము. ఇంక ఇక్కడ అదంతా శిల్పాలు అదంతా నాకు చాలా నచ్చింది. ఇంకా అక్కడైతే స్వామివారి ఏనుగులు ఉండేనండి. ఇంకా అక్కడైతే అందరూ ఫోటోలు దిగడము, వీడియోలు తీసుకోవడము. ఇంక మేమైతే రిటర్న్ అయిపోయినామండి. ఫ్రైడే రోజు మార్నింగ్ అయితే వచ్చేసినాం. థాంక్ యూ అండి.